హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య మనోజ్. ఈరోజు షిరిడి టూర్లో డే 2 వ్లాగ్ వచ్చేసి ముక్తిధామ్ అండ్ త్రివేణి సంగమం, అలాగే పంచవటి అండ్ 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వరం టెంపుల్. సో ఇవన్నీ ఈరోజు అయితే కవర్ చేద్దామని రెడీ అయిపోయామన్నమాట. సో షిరిడిలో మార్నింగ్ మేము 8కి బయలుదేరిపోయాము. అయితే కార్ అయితే బుక్ చేసుకున్నాం. మాకు ఈ డే అంతటికి 3300 అయితే ఛార్జ్ చేశారు కార్కి. అండ్ ఫస్ట్ అయితే నాసిక్లో ముక్తిధామ్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ముక్తిధామ్ అయితే మనకు షిరిడి నుంచి 92 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే యాక్చువల్గా మనం 1 hour 45 minutes 2 hours వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇదిగోండి ముక్తిధామ్ టెంపుల్. ఇదే మంచిగా పాలరాతితో నిర్మించబడి ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఎంట్రన్స్ అయితే మాత్రం. అలాగే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ముక్తిధామ్ టెంపుల్ పక్కనే అవైలబుల్గా ఉంటాయి. దగ్గర అప్పుడైతే 100 రూపీస్కి ఉండేవి, ఇప్పుడు 250 రూపీస్ టు 500 వరకు ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి నేను చూపిస్తున్నవి రూమ్స్ అన్నమాట. సో ఈ రైట్ సైడ్ నుంచి టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అయితే ఈ గుడిలో సెక్యూరిటీ ఉంది అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదని చెప్తున్నారనమాట. కానీ చాలామంది ఎవరు చూడకుండా ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మరీ అంత ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అలాగే ముక్తిధామ్ అనేది వివిధ హిందూ దేవతలను గౌరవించే పాలరాతి ఆలయం అన్నమాట. ఇక్కడ అన్ని దేవతలు కొలువై ఉంటారు. మీరు చూస్తున్నట్టయితే ప్రతి దేవుడు కూడా ఇక్కడ నిర్మించబడ్డాయన్నమాట. టెంపుల్ అయితే లోపల చాలా చాలా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడు గురించి, మహాభారతం గురించి ఇక్కడ గోడల పైన రాసి ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నదంతా గుడిలోనే మెయిన్ విగ్రహం ఉంటుంది కదా. సో ఆ మెయిన్ విగ్రహానికి చుట్టూ ఒక్కొక్క రూమ్స్లో ఒక్కొక్క దేవతలు అన్నట్టు ఇలా పెట్టి ఉంచారన్నమాట. చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 12 జ్యోతిర్లింగాల ప్రతిమలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి, వరుసగా 12 లింగాలను ఇలా ఏర్పాటు చేశారన్నమాట. ఆ చివరి లింగం దగ్గర ఒక పంతులు గారైతే పూజలు చేస్తున్నారు. సో అభిషేకం కూడా చేసుకోవచ్చు మనం అక్కడ. ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాలతో పాటు మన హిందూ దేవతలు అయిన విఘ్నేశుడు, సీతారాములు, అలాగే హనుమంతుడు, లక్ష్మీరాముడు మొదలైన చాలా విగ్రహాలు మన హిందూ దేవతలకు సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా నిర్మించారో. సెక్యూరిటీ ఉన్నా కూడా నేను మీకు ఇవన్నీ చూపించాలని ఎవ్వరికి కనిపించకుండా చాలా టైం పట్టింది నాకు తీయడానికి వీడియో. సో ఇలా తీసానన్నమాట, మీతో షేర్ చేసుకుందామని. అండ్ ఈ టెంపుల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మాకు దర్శనం అయితే అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాం. ఇదిగోండి ముక్తిధామ్ టెంపుల్. ఇక్కడైతే ఇటు అటు అశోక చెట్లు ఉన్నాయి. చక్కగా మధ్యలో అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. మేము కూడా చాలానే పిక్స్ తీసుకున్నాము. అండ్ గుడి వాతావరణం అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే మాత్రం డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కోండి. చాలా చాలా తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీలో దొరుకుతాయి అన్నమాట. మేము వెళ్ళే టైంలో ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. అండ్ చాలా ఫ్రీగా చేసుకున్నాము. చాలాసేపు గుడిలోనే ఉన్నామన్నమాట, స్పెండ్ చేసాము. తర్వాత పంచవటి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ నుంచి పంచవటి దగ్గరలోనే ఉంటుంది. ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చేసరికి ముక్తిధామ్ టెంపుల్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చేసరికి కార్స్ లోపలికి వెళ్ళలేవు. అండ్ చిన్న చిన్న దారులు ఉండడం వల్ల ఆటోలోనే వెళ్ళమంటారు అనమాట. సో కార్ అక్కడే పార్క్ చేయించేసి ఇక్కడ ఆటోకి ఎక్కేసామన్నమాట. మేము 2 ఫ్యామిలీలు కాబట్టి 2 ఆటోలు తీసుకున్నాము. 2 ఆటోలు కూడా 1000 రూపీస్ అయితే మాకు ఛార్జ్ చేశారు. ఈ లోపలికి వచ్చేసాక ఇక్కడ ఫస్ట్ మెయిన్ గుడి వచ్చేసి పంచవటి అన్నమాట. ఇక్కడ పంచవటి అంటే 5 చెట్లు కదా. ఇక్కడ 5 మహావృక్షాలు ఉంటాయన్నమాట, మర్రి చెట్లు. మీకు నేను పిక్స్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇది మెయిన్ గుడి వచ్చేసి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సీతారామ లక్ష్మణులు పూర్వం ఇక్కడే వనవాసం చేశారన్నమాట. సో ఇక్కడే పర్ణశాలను కట్టుకుని వాళ్ళు స్టే చేసిన ప్లేస్ అన్నమాట. దీన్నే పంచవటి అంటారు. అలాగే ఇక్కడ
సీతాదేవి రాక్షసుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక గుహలో ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ గుహను కూడా చూపిస్తాను. ఆ గుహలోకి కూడా మనల్ని పంపిస్తారనమాట. సో మనం కూర్చుంటూ ఆ చిన్న గుహలోకి దూరి లోపల ఒక ప్లేస్లో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. సో అక్కడ మనం దర్శనం చేసుకుని మళ్ళీ గుహ ద్వారానే రెండో వైపు నుంచి మళ్ళీ బయటకు వచ్చేయాలన్నమాట. ఇదిగోండి చూపిస్తున్న టెంపుల్లోనే ఆ గుహ ఉంటుంది. అండ్ చెట్లు కూడా చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెట్లు అన్నమాట. ఇదిగోండి అన్నీ ఒకటికొకటి. ఈ 5 చెట్లు కూడా దూరంగా ఉన్నా సరే వాటి వేళ్ళు అన్నీ కలిసిపోయి ఒకే చెట్టులాగా ఫామ్ అయిపోయింది. పైకి చూస్తే మనకు తెలుస్తుంది. సో చాలా పెద్ద పెద్ద ఊడలు అన్నమాట. అన్ని చెట్లు ఒకే దగ్గర కలిసి ఉంటాయి. ఇదిగోండి ఇది గుడిలోకి అయితే మేము ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ గుహ చూపిస్తున్నాం కదా, ఇది మెయిన్ గుడి వచ్చేసి. ఈ గుడిలో ఈ గుహల ద్వారా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా బాగుంటుంది. మాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది గుహలోకి వెళ్ళినప్పుడు. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే టెంపుల్కి వచ్చాము. ఈ ఏరియాలో మేము ఒక 12 టెంపుల్స్ని అయితే మేము చూసాము. ఈ 12 టెంపుల్స్లో కూడా అన్ని దేవుళ్ళు సీతారామ లక్ష్మణులే అన్నమాట. ఈ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్. సో కొన్ని టెంపుల్స్లో అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడున్న సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ తీయొద్దు అని అంటే తీయలేదు. తీసే చోట్ల అయితే మాత్రం తీశాను. ఈ టెంపుల్ చాలా పెద్దది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడిప్పుడే కడుతున్నారు. అండ్ మేము వెళ్ళేసరికి దర్శనం అయిపోయింది. తర్వాత ఇక్కడ గుడిలో చాలా పెద్ద వర్షం అన్నమాట. సో మేము అక్కడ 15 మినిట్స్ పాటు స్ట్రక్ అయిపోయాం ఈ గుడి దగ్గరే. వర్షం తగ్గిన తర్వాత వేరు టెంపుల్స్ అయితే చాలా టెంపుల్స్ అయితే చూసాము. అండ్ అక్కడ వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ ఇక్కడే ఈ టెంపుల్స్ అన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగానే ఉంటాయి. మనం ఆటో ఎక్కినా సరే ఒక 500 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మనకి గైడెన్స్ కూడా ఈ ఆటో వాళ్ళే ఇస్తారనమాట. ఇక్కడ ఇది ఉంటుంది చూడండి బాగుంటుందని చెప్తారు వాళ్ళు. సో మనం అలా నడుచుకుంటూ వెళ్ళి చూసుకొని వచ్చేయడమే. నెక్స్ట్ వచ్చేసి మేము త్రివేణి సంగమంకి వచ్చామన్నమాట. గోదావరి నది ఇక్కడే పుట్టింది. అండ్ త్రివేణి సంగమం చాలా చాలా బాగుంది ప్లేస్. అండ్ ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇది పంచవటికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఫస్ట్ సీతారామ లక్ష్మణులు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు స్టే చేశారనమాట పంచవటిలో. సో అక్కడికి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. సో నాసిక్ వచ్చే వాళ్ళు మాత్రం ఇది అస్సలు మిస్ కావద్దు. పంచవటికి 1 కిలోమీటర్ దూరంలోనే కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మేమైతే ఇంకా వాటర్ని తల మీదకి వేసుకున్నాము. అలాగే ఇక్కడ గుళ్ళన్నీ మేము చూసేసరికి మాకు అరౌండ్ 2 అయిపోయింది అన్నమాట. సో మేము తొందరగానే చూసేసాము. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం చూద్దామని వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో మాకు తొందరగానే అయిపోయింది. అండ్ లంచ్ వచ్చేసి ఇంకా మేము బయలుదేరిపోయాక దగ్గరలోనే మన తెలుగువారి హోటల్లోనే చక్కగా భోజనం చేసేసాం. నెక్స్ట్ మధ్యలో చాలా తెలుగు హోటల్స్ ఉంటాయి. సో అవి చూసుకోండి. ఎందుకంటే మహారాష్ట్ర అక్కడికి వెళ్ళాక మనకి ఫుడ్ ప్రాబ్లం అయితే మేము చాలా ఫేస్ చేసాము. అండ్ మేము ఇక్కడ 1 అవర్ జర్నీలోనే త్రయంబకేశ్వరం అయితే వెళ్ళిపోయాను. చూడండి ఇది టెంపుల్ అనమాట, కొండల్లో ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట, లోపల ఫొటోస్ వీడియోస్ ఏది తీసుకోకూడదు అనేసి. సో మేము అలాగే ఎంట్రీ అయితే అయిపోయాము. మాకు ఇక్కడ చాలా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాం, అదేంటో చెప్తాను. అండ్ ఇక్కడికి పిల్లలతో వచ్చినా సరే పెద్దవాళ్ళు నార్మల్గా వచ్చినా సరే మాకు ఇక్కడ దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టేసింది. దగ్గర 5 to 6 అవర్స్ అయితే పట్టింది మాకు. సో మేము తొందరగా వెళ్ళడం మాకు ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. లేదంటే మాత్రం ఇంకా మేము ఇబ్బందిని ఫేస్ చేసేవాళ్ళము. కార్ దగ్గరలోనే పార్క్ చేసేసారు. సో ఇక్కడ మేము నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్గా వెళ్తే అదిగోండి టెంపుల్ కనిపిస్తుంది కదా కొండల మధ్యలో, చాలా అందంగా ఉంది. అలాగే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఫుడ్ అయితే తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఎన్ని గంటలు పడుతుందో కూడా మనం చెప్పలేము. ఇక్కడ అంత రష్ ఉంది. నా జీవితంలో మొదటిసారి నేను ఇలా ఫేస్ చేశాను. ఇన్ని గంటల సేపు చాలా చాలా ఇబ్బంది అయితే అయిపోయింది మాకు. మెయిన్ పిల్లలతో మేము ఫుడ్ తీసుకువెళ్ళాము పిల్లలకి. అండ్ చాలా పెద్ద క్యూ ఉంటుందన్నమాట. అండ్ ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే 200 రూపీస్
దర్శనం కూడా ఉంటుంది. సో దానికి దీనికి పెద్దగా తేడా ఏమి ఉండదు. సో 200 దర్శనం అయితే కొంచెం తొందరగా వెళ్తారు అంతే. బట్ మేమైతే ఫ్రీ దర్శనంకి అయితే ప్రిఫర్ చేసాము. ఇక్కడ లోపల 8 హాళ్ళు ఉంటాయి. ఒక్కొక్క హాల్కి 15 లైన్లు ఉంటాయన్నమాట. సో మేమైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేసాము. అండ్ అప్పుడే అనుకున్నా ఇంకా 200 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోతే బాగుండు, కొంచెం తొందరగానే వెళ్ళే వాళ్ళం కదా అనేసి. సో మేము ఇక్కడ బయట అడిగాము కూడా, ఒక పర్సన్ అడిగితే ఫ్రీ దర్శనమే బెటర్, 200 రూపీస్ దర్శనం కొంచెం ఫాస్ట్గా వెళ్తారు అంతే, పెద్ద తేడా ఏమి ఉండదని చెప్పడం వల్ల మేము అలా వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే కొంచెం తొందరగా వెళ్ళిపోయే వాళ్ళమి 200 రూపీస్ దర్శనం తీసుకొనే. మీరు వచ్చినట్లయితే మాత్రం 200 రూపీస్ దర్శనానికే ప్రిఫర్ చేయండి. అండ్ మేము నైట్ అయిపోయింది, నైట్ 8 అయింది మాకు దర్శనం అయ్యేసరికి. సో మాకు 6 గంటలు పట్టిందనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నైట్ చూడండి, నైట్ లైటింగ్స్లో గుడి చాలా అందంగా ఉంది కదా. దూరం నుంచి చూస్తే మాత్రం గ్రీనరీతో, గుడి పైన గ్రీనరీతో చాలా బాగుంది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.